హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనమైతే క్యాష్కరో నుండి పేమెంట్ విత్డ్రా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇక్కడైతే నేను మీకు నేను ఈ వీడియో చేసేటప్పుడు మీకు పే అవుట్ చేసేటప్పుడు నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను అనేసి చెప్పడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ వీడియో అనమాట క్యాష్కరో యాప్ మీద. సో ఇది వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పేశాను మన ముందు వీడియోలో. ఇది చాలా జెన్యూన్ యాప్. మనం ఇక్కడ దీని నుండి షాపింగ్ చేయడం వల్ల మనీ అయితే ఎర్న్ చేసుకుంటామనేసి చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడైతే నాది ఈ అమౌంట్ వచ్చేసి కన్ఫర్మ్ అయిపోయింది. సో ఈ అమౌంట్ని నేనైతే విత్డ్రా చేసుకోవడానికి ఇప్పుడైతే రెడీగా ఉంది ఈ అమౌంట్ అయితే. సో ఆ వీడియోలో నేను 250 రూపీస్ అయితే అంటే 250 రూపీస్ అవ్విన తర్వాతనే మనము విత్డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అనేసి అన్నాను. సో మనకైతే ఈ యాప్ అప్డేట్ ఏంటంటే కొత్తగా అప్డేట్లో వచ్చింది. సో ఇక్కడైతే మనం ఈ ఏదైతే మనీ ఉందో సో వెంటనే మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు. సో అది కూడా విత్డ్రా ఆప్షన్ దేనికి ఇచ్చాడంటే మనం పేటిఎం గిఫ్ట్ కార్డ్గా లేకపోతే అమెజాన్ గిఫ్ట్ కార్డ్గా అయితే మనం ఇక్కడ మనీ అనేది విత్డ్రా చేసుకోవాలి. సో వచ్చేసి మొత్తం ప్రాసెస్ ఏంటో కూడా నేను ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ఒకసారి అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో ఇదైతే వచ్చేసి జెన్యూన్ యాప్ అండ్ ఈ యాప్ లింక్ వచ్చేసి మనకైతే డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోలేకపోతే సో ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు ప్రతిసారి ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నట్లయితే మీరు చాలా మనీ అయితే క్యాష్ బ్యాక్ అయితే రివార్డ్స్ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఈ క్యాష్కరో యాప్ నుండి అనమాట. సో ఇదైతే స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది అండ్ ఇంట్లో కూర్చున్న లేడీస్కి ఇంకా జెంట్స్కి ఎవరైతే ఆన్లైన్లో షాపింగ్ చేస్తుంటారో వాళ్ళకైతే ఇది పక్కాగా యూజ్ అవుతుంది. సో ఇదైతే చాలా యూస్ఫుల్ యాప్. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ యూజ్ చేసుకోండి. మనకి ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది అండ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. సో ఇందులో అయితే మనకి వచ్చేసి చాలా యాప్స్ అండ్ వెబ్సైట్స్ అయితే ఇక్కడ చాలా ఉంటాయి. సో మీరు ఏ యాప్ నుండి మీరు షాపింగ్ చేయాలి అని అనుకుంటున్నారో సో అక్కడ నుండే మీరు షాపింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుండి వెళ్తే మీకైతే ప్రాఫిట్ అయితే వస్తుంది, అంటే కొంత క్యాష్ బ్యాక్ అనమాట. సో ఈ విధంగా మీరు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిఫర్ చేసుకుంటూ వాళ్ళ ద్వారా కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి మనకి చాలా జెన్యూన్ పేమెంట్స్ ఇస్తుంది అండ్ అదేవిధంగా జెన్యూన్ యాప్ అనమాట. అందుకనే మీకు సజెస్ట్ చేయడం జరిగింది. సో మన ఛానల్లో వచ్చేసి మొత్తం కూడా జెన్యూన్ కంటెంట్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. జెన్యూన్ కంటెంట్ మాత్రమే నేను పెట్టడం జరుగుతుంది. సో చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి మనీ ఎర్నింగ్ గురించి, చాలా యాప్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో నేను ఏదైతే పేమెంట్ జెన్యూన్గా ఇస్తుందో ఒకసారి ట్రై చేసి ఆ తర్వాత నేను పే అవుట్ తీసుకొని ఆ తర్వాతనే నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఎలా పే అవుట్ చేసుకోవాలి అనే విషయానికి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మన క్యాష్కరో యాప్ ఇది. సో ఈ యాప్ వచ్చేసి మనకి హోమ్ స్క్రీన్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ చాలా యాప్స్ అయితే ఉంటాయి అండ్ వెబ్సైట్స్ కూడా వాటికి సంబంధించిన పర్సంటేజ్లు అయితే ఉంటాయి. అంటే ఇంత పర్సంటేజ్తో మనకి క్యాష్ బ్యాక్ రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఇన్ని అయితే ఉన్నాయి. సో ఒకసారి నా పేమెంట్ చూసుకున్నట్టయితే 105 రూపీస్ అయితే నాకు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మై ఎర్నింగ్ సెక్షన్లోకి వెళ్తే సో నాకు ఇక్కడ 105 రూపీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ మనీ అయితే నేను ఇప్పుడు విత్డ్రా చేయడానికి రెడీగా ఉన్నాయన్నమాట. సో ఈ మనీని నేను మీ ముందే లైవ్లో విత్డ్రా అయితే చేస్తున్నాను. సో ఒకసారి నా పేమెంట్ సెక్షన్కి వెళ్తే ఈ పేమెంట్ సెక్షన్లో చూసుకున్నట్లయితే మనకు 105 రూపీస్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి సో ఇక్కడ జస్ట్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాంట్లో క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 2 పే అవుట్స్ ఆప్షన్స్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది. సో ఒక పేమెంట్ ఆప్షన్ వచ్చేసి అమెజాన్ పే అనమాట అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్. సో ఇక్కడ మనకి ఏదైతే అవైలబుల్గా మీకు కావాల్సింది ఉంటుంది సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నాకైతే ఫ్లిప్కార్ట్లో కావాలి కాబట్టి నేను ఫ్లిప్కార్ట్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నాకు ఈమెయిల్ అయితే అడుగుతుంది. సో ఈమెయిల్ 2 సార్లు
ఎంటర్ చేసేసిన తర్వాత ఐ అగ్రీ మీద ట్యాప్ చేసేయండి. అండ్ అప్పుడు గెట్ పేడ్ మీద ఆప్షన్ క్లిక్ చేస్తే ఏదైతే మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారో ఫస్ట్ యాప్ రిజిస్టర్ అయ్యేటప్పుడు, సో ఆ ఫోన్ నెంబర్కి అయితే మీకు ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ అయిపోయిన తర్వాత, వెరిఫై అయిపోయిన తర్వాత మీకు ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది, గిఫ్ట్ కార్డ్ ఇనిషియేటెడ్ అని. అంటే మీకు గిఫ్ట్ కార్డు రెడీగా వచ్చేసింది అనేసి. సో ఇక్కడైతే మనకి చూసుకోవచ్చు, మన పేమెంట్ హిస్టరీలో అయితే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పే అవుట్ అయితే కనిపించడం జరుగుతుంది. మనం ఎంత పేమెంట్ అనేది మనం పే అవుట్ చేసామో దాని హిస్టరీ మొత్తం కూడా ఇక్కడైతే కనిపించడం జరుగుతుంది. నేను ఫస్ట్ టైం ఈ పేమెంట్ని విత్డ్రా చేశాను కాబట్టి నాకు ఒకటే కనిపిస్తుంది. అండ్ మనం ఎన్ని క్యాష్ బ్యాక్ రివార్డ్స్ని కూడా మనం విత్డ్రా చేసామో ఇక్కడ పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు డౌట్ ఉంటే డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనకి 105 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇదైతే వచ్చేసి మనం ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ వోచర్గా రిడీమ్ చేసాం కాబట్టి, అంటే పే అవుట్ తీసుకున్నాం కాబట్టి మనకి ఫ్లిప్కార్ట్లో ఎలా గిఫ్ట్ కార్డ్ వాచర్ని మనం రిడీమ్ చేసుకోవాలో చూసుకుందాం. సో ఒకసారి మీ ఫ్లిప్కార్ట్ యాప్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత మై అకౌంట్ సెక్షన్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ అకౌంట్ సెట్టింగ్స్ దగ్గర సేవ్ కార్డ్స్ అండ్ వ్యాలెట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఒక్కసారి దాన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ గిఫ్ట్ కార్డ్స్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫస్ట్లోనే. దాన్ని కూడా క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ కనిపించడం జరుగుతుంది గిఫ్ట్ కార్డ్స్, యాడ్ ఏ గిఫ్ట్ కార్డ్ అనేసి. సో మనకైతే ఫస్ట్లో మనం పే అవుట్ తీసుకునేటప్పుడు ఏదైతే ఈమెయిల్ అయితే ఇచ్చామో ఆ ఈమెయిల్కి అయితే మనకి గిఫ్ట్ కార్డ్ నెంబర్, అదేవిధంగా గిఫ్ట్ కార్డ్ పిన్ అయితే ఈమెయిల్గా మనకి రావడం జరుగుతుంది. సో వాళ్ళైతే మెయిల్ పంపిస్తారు, క్యాష్కారో యాప్ వాళ్ళు. సో మనకైతే మెయిల్ అయితే వచ్చేసింది. వితిన్ 5 మినిట్స్లో మనం పే అవుట్ తీసుకునే టైంలో వితిన్ 5 మినిట్స్లో మనకైతే మెసేజ్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడైతే ఈ ఈమెయిల్ని చెక్ చేస్తున్నా. సో ఇది క్యాష్కారోది. అండ్ ఇక్కడైతే మనకి గిఫ్ట్ కార్డ్ నెంబర్, అదేవిధంగా గిఫ్ట్ కార్డ్ పిన్ అయితే వచ్చేసింది. కోడ్ అండ్ పిన్ 2 వచ్చేసాయి. సో మనకి గిఫ్ట్ కార్డ్ వచ్చేసి 1 ఇయర్ వరకు అయితే వ్యాలిడ్ అనమాట. 1 ఇయర్ లోపు మనం దీన్ని యూజ్ చేసేయాలి. సో ఈ 105 రూపీస్ని అయితే మనం ఫ్లిప్కార్ట్లో రిడీమ్ చేసేద్దాం. సో ఒక్కసారి పిన్ అయితే మనం కాపీ చేసి ఇక్కడ ఏదైతే మనం ఫ్లిప్కార్ట్లో గిఫ్ట్ కార్డ్ యాడ్ చేస్తున్నాం కదా అక్కడ పిన్ని పేస్ట్ చేసేయాలి. చేసిన తర్వాత మనకైతే గిఫ్ట్ కార్డ్ అయితే యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం గిఫ్ట్ కార్డ్ పిన్ అయితే పేస్ట్ చేసేయాలి. పేస్ట్ చేసిన తర్వాత జస్ట్ అప్లై మీద క్లిక్ చేస్తే చాలు, మనకైతే గిఫ్ట్ కార్డ్ అనేది ఫ్లిప్కార్ట్లో యాడ్ అయిపోతుంది. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు గిఫ్ట్ కార్డ్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం ఏదైతే పే అవుట్ తీసుకున్నామో 105 రూపీస్ క్యాష్కారో నుండి, ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్లో 105 రూపీస్ అయితే యాడ్ అయిపోయాయి గిఫ్ట్ కార్డ్గా. సో ఈ గిఫ్ట్ కార్డ్ వచ్చేసి మనం 1 ఇయర్ అయితే మనం యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే దీని టైం వచ్చేసి 1 ఇయర్ అనమాట. ఇంకా నెక్స్ట్ అక్టోబర్ 27న మనకైతే ఇది వ్యాలిడ్ అయిపోతుంది అనమాట. సో అంతలోపు మనం దీన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం షాపింగ్ చేసుకుంటూ క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకుంటూ మళ్ళీ అదే క్యాష్ బ్యాక్తో మళ్ళీ షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనీ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు, ఇంకా మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఈ విధంగా చాలా. సో ఇదైతే మీకు చాలా యూజ్ అయింది అనేసి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వదిలిపెట్టకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోకి నేను ఒక 10 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి.